మరి విగ్రహం ఎలా మారిపోతుంది? అలా అడిగితే ఎందుకు చెప్తుంది మమ్మీ? 4 వాయిస్తే చెప్తుంది. అక్షిత, పల్లవి అలాంటిది కాదు కదా. నీకు తెలీదు చరణ్, అది బయటికి కనిపించేంత మంచిది కాదు. చెప్పవే, విగ్రహం ఏం చేశావు? నేను నిజం చెప్తున్నానండి. విగ్రహం ఎలా మారిపోయిందో నాకు తెలీదు. అమ్మా, నా మాట నమ్మండమ్మా. నేనే దొంగతనం చేయలేదు. మా అమ్మ మీదొట్టు. అమ్మ మీదొట్టు, నాన్న మీదొట్టు అంటే వదిలేదే లేదు. కోట్లు విలువ చేసే విగ్రహం కొట్టేసి నాటకాలు ఆడుతున్నావా? పల్లవి అలాంటిది కాదే. తనని మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా. రోజు చూస్తున్నాం. అందరం దాన్ని నమ్ముతున్నామని ఈ పని చేసింది. విగ్రహాన్ని మార్చేసి పూజలో డూప్లికేట్ విగ్రహాన్ని పెట్టేస్తే కనిపెట్టలేము అనుకుంది. లేదండి, నాకే పాపం తెలీదు. నా మాట నమ్మండి. నీ ఏడుపు కాదే మాకు కావాల్సింది. విగ్రహం ఎక్కడ పెట్టావో చెప్పు. అసలు నీలాంటి అర్హత లేని దాన్ని ఇంట్లోకి తీసుకురావటమే మా వాళ్ళు చేసిన తప్పు. నువ్వింట్లో ఉండటానికి సరిపోవు. విగ్రహం ఎక్కడుందో చెప్పవే, చెప్పు. వైష్ణవి, ముందు తన మీద చైతే. విగ్రహం మారిందనేది నిజం. ఎవరు మార్చారు అనేది తెలుసుకోవాల్సింది నేను. ఇంకా తేల్చుకోవడం ఏంటి? కళ్ళ ముందు కనిపిస్తుంటే. కళ్ళకి కనిపించేవన్నీ నిజాలు కావక్షిత. ఒకరి సొమ్ముకి ఆశపడే మనస్తత్వం కాదు పల్లవిది. యాండి, ఇంటి తలుపులు మూయండి. అమ్మవారి విగ్రహాన్ని మార్చిన కంటికి కనిపించని దొంగలు ఇక్కడే మన మధ్యనే ఉన్నారు.
ఈ పూజని పిలవగానే వచ్చిన మీరందరూ నన్ను క్షమించాలి. ఇప్పుడు నేను చేయబోయే పని మిమ్మల్ని అవమానించటానికి కాదు, నిజాన్ని నిరూపించటం కోసం, అసలు దొంగని పట్టుకోవడం కోసం. గీత, నువ్వు వెళ్ళి ఒక పళ్ళెంలో పసుపు నీళ్లు వైట్ పేపర్ తీసుకురా. అలాగే పెద్దమ్మా. అతే పసుపు నీళ్ళతో అందరి చేతి ముద్రలు తీసుకుందాం.